మీ అందరూ సూపర్ టాలెంటెడ్ అండ్ చాలా తెలివైన వాళ్ళు. ప్రతి ఎపిసోడ్ లో నేను ఎక్స్ప్రెస్ కి ఫుల్ ఫామ్ తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. రిపీట్ ఆన్సర్ వచ్చినప్పుడు లోపలికి వెళ్ళదు, ఏమైనా తేడాగా ఆన్సర్ వచ్చినప్పుడు బాగా రిజిస్టర్ అవుతుంది. సో చూద్దాం ఇప్పుడు వచ్చిన బ్యాచ్ లో టాలెంట్ ఎంత ఉన్నాయో. రైట్, ఎక్స్ ఫర్ ట్రిపుల్ ఎక్స్ సంస్కారవంతమైన సోప్. సంస్కారవంతమైన సోపా, వెరీ గుడ్ నాన్న. పి ఫర్ పులి ఇలా కూర్చోనా. ఆర్ ఫర్ రష్మి. ఇంకా రేస్ RAYS RAC. నువ్వు చెప్తే రెండో కిలా కనిపించే నాకు. వెరీ గుడ్. ఈ ఫర్ ఎక్స్ప్రెస్. చెప్తున్నదే ఎక్స్ప్రెస్ కి ఫుల్ ఫామ్. ఈ ఫర్ మళ్ళీ ఎక్స్ప్రెస్ మాకు. ఈ ఫర్ ఎగ్. ఈ ఫర్ ఎగ్ మాతల్లే కూర్చోమ్మా. వెరీ గుడ్. ఎస్ ఫర్ సునామీ. ఏం చదువుతున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్. సునామీ ఎస్ తో స్టార్ట్ అవుతుంది. టీ సైలెంట్ కదా ఎస్ తో. వాళ్ళేదా? వెరీ గుడ్ నాన్న. ఓకే, సో ఇవాళ ఎక్స్ప్రెస్ రాజాలో ఇలాంటి వెరైటీ పనులు చాలా మంది చేస్తూ ఉంటాం మనం. అండ్ చాలా సార్లు దొరికిపోతూ ఉంటాం. ఫర్ సపోజ్ ఇందాక వీళ్ళు దొరికినట్టు పాపం వెరైటీ పేర్లని చెప్పి వాళ్ళ ఫేవరెట్ యాంకర్ల పేర్లు చెప్పి అయ్యా ఎమ్మెల్యేలు దొరుకుతున్నాడు ఆయనైతే. ఓకే, ఇలాగే మా సుబ్బారావు కాలేజీలో చదువుతున్నప్పుడు బాగా చదివేవాడు అనమాట. సో బాగా చదువుతుంటే వాళ్ళ ప్రిన్సిపల్ ఫస్ట్ ప్రైజ్ ఇస్తూ ఉండేవాడు, క్యాష్ ప్రైజ్లు ఇస్తూ ఉండేవాడు ఎవరికైతే క్లాస్ టాప్ వస్తుంది. సరే, ఎలాగో మా సుబ్బారావు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, క్లాస్ ఫస్ట్ వచ్చాడని చెప్పి క్యాష్ ప్రైజ్ ఇచ్చాడు ప్రిన్సిపల్. సో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి సినిమాకి తీసుకెళ్లాడు అనమాట ఆ డబ్బులతో. థియేటర్కి వెళ్ళాడు. అండ్ థియేటర్కి వెళ్ళగానే ప్రిన్సిపల్ ఉన్నాడు థియేటర్ లో. సార్ మీరు ఇచ్చారుగా క్యాష్ ప్రైజ్, ఇది నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేశాడు. ఆ అమ్మాయి వెంటనే లేచి డాడీ అని చెప్పి అమ్మాయి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళింది. తగ్గిపోతే పెద్ద ప్రాబ్లం కాదు ఇది. సో ఇలాగ మీరు ఎప్పుడైనా దొరికారా? ఎస్, లెట్స్ స్టార్ట్. నేను షాప్ కెళ్ళి ఓ డ్రెస్ కొనుక్కొని వచ్చి అదే వారం వాడిన తర్వాత నా ఫ్రెండ్ కి చాలా లేటెస్ట్ డిజైన్ అని చెప్పి నేను కొనిన రేట్ కి డబల్ అమ్మేసా. స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు టీచర్ క్లైనెస్ దొరుకుతాను. ఏ క్లాసు? 8th క్లాస్ లో. బాగా లేట్ చేస్తావుగా. సో ఏం చేశారు? దాని తర్వాత పనిష్మెంట్ ఏమొచ్చింది? అక్కడ కుర్చీ ఉందనుకుని కూర్చో. ఎస్, నిజంగా నీకు వండర్ఫుల్ వాయిస్ ఉంది నీ దగ్గర, బేస్ వాయిస్. సో ఆ వాయిస్ లో మా వాళ్ళందరి కోసం మంచి పాట పాడు. వస్తాయి. ఇప్పుడు కుర్చీ ఉన్నట్టు కూర్చోలే, అలాగే ఇగో కూర్చో పర్లేదు, నీ రెస్పెక్ట్ పాడదు. కూర్చో, హ్యాపీ కూర్చో. బా ఫీల్ ఫ్రీ, మా ఫ్రెండ్లీగా ఉండు. సరిపోద్దాను. హ్యాండిల్ మీద పెట్టుకో ఇచ్చేయ. అది పాడమ్మా. స్కూల్ టీచర్ కి ప్రపోజ్ చేస్తా. ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ సాంగ్ పాడు. ఇగో అనవసరంగా కుర్చీలో ఉన్నావు, చూసుకో. తొందరగా ఏదో ఒకటి పాడేస్తే వెళ్ళిపోతున్నావు. ఇక అర్థం కావట్లే. ఇక్కడికి వచ్చి జూక్ బాక్స్ సెలెక్షన్ పెట్టావు నువ్వు. డార్లింగే ఒరినా డార్లింగే ఒరినా డార్లింగే, నీడిలోని చేపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా కొట్టేసుకుంటాంది. డార్లింగే ఒరినా డార్లింగే ఫీలింగే, పక్క మీద కాలేసి నీవలో పడ్డట్టు మసు రాత్రి కల్లోకి వచ్చింది. డార్లింగే ఒరినా డార్లింగే ఏంది ఫీలింగే. సూపర్. నువ్వు ఎందుకు అలా వంగున స్ట్రైట్ గా నుంచోచ్చు కదా, ఏమైంది అలాగా? ఎంత చక్కగా నుంచున్నా చూసాను. వెరీ గుడ్ అన్న. ఇంక ఈసారి మీ స్కూల్ టీచర్ గుర్తొచ్చినప్పుడల్లా నీకు ఇది గుర్తు రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఇంకా ఏం చేశారు? బైక్ మీద వెళ్తున్నప్పుడు పక్కన బైక్ మీద ఉన్న అబ్బాయికి సైడ్ కొట్టాను. బట్ తీరా చూసి అతను మా అన్నయ్య. దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. డాడీకి తెలియకుండా ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకం పెట్టాను. ఓకే సిగ్నేచర్ చేశాను. ఓకే అయితే 1 వీక్ తర్వాత 3 months తర్వాత డాడీకి తెలిసింది. అరే ఇన్ని రోజులు నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ రాలేదేంట అని కాలేజ్ కి ఫోన్ చేసి అడిగారంట. ఏమండి మీ వాడు ఎంతో ఎదిగిపోయాడండి అని. అప్పుడు ఇంటికి వెళ్తే డాడీ తోలు తీసి పక్కకు పెట్టారు. ఏం చెప్పావు? నీ వాయిస్ కాకుండా నీ లాంగ్వేజ్ లోనే ఒక స్టైల్ ఉంది తెలుసా నీకు? బై బర్త్ లోనే ఉంది. నువ్వు ఇప్పుడు పంది గురించి చెప్పు నాకు. పంది ఎస్, ఒక జీవి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి ఆకాశం చేస్తుంది, కానీ చూడండి పంది. పంది వెరీ గుడ్. మూత ఎలా ఉంటుంది? ఎప్పుడైనా అది అత్యాశతో ఉంటుంది. ఎవరైనా జీవులు ఏదైనా చెత్త పాడేస్తే తినేసి మళ్ళీ వాళ్ళకు రోగాలను కలగజేద్దామని, సొసైటీని తగ్గిద్దామని ఈ ప్రాణులు ఎంతో కష్టపడి పాపులేషన్ పెరిగిస్తుంటే వీళ్ళని ఎలాగైనా సరే తగ్గిద్దామని రోగం వ్యాపించి తగ్గిస్తుంది. దీంతో నేను పూర్తిస్తున్నా. పూర్తిస్తున్నావా? కానీ చాలా బాగా చెప్పావు. నేను ఇంకా పంది మూతి ఎలా ఉంటుంది అంటే, మొన్న ఒక రోజు ఒక అబ్బాయిని అడిగితే చెప్పాడు, అమ్మాయిలు సెల్ఫీ తీసుకునేప్పుడు మూతి ఎలా పెడతారో అలా ఉంటుంది అని చెప్పాడు. ఇదంతా నేను ఒక పందికి ఇచ్చినా కూడా అది అట్టే పారిపోతుంది. వామ్మో వారాయనో అనుకుంటా. ఓకే, సైడ్ ఒక సీనియర్ కి ప్రపోజ్ చేస్తే తర్వాత తెలిసింది వాడు ఆమె మా బ్రదర్ వాళ్ళ లవర్ అని. నువ్వే 4 బ్రదర్ లా ఉన్నావు, నీకు మళ్ళీ బ్రదర్ నడవానా? సైడ్ చిన్నప్పుడు అమ్మ పాలు తాగమని తీసుకొచ్చిస్తే సరే తాగుతా అమ్మా నువ్వు వెళ్ళిపో అని చెప్పాను. అమ్మ వెళ్ళిపోయినాక పాలు పెళ్లికి పోసేదాన్ని. ఒకరోజు నేను మా బాయ్ ఫ్రెండ్ బైక్ మీద వెళ్తుంటే సిగ్నల్ దగ్గర ఆగాం. అబ్బాయి ఎవరు చూడలేరు కదా అని స్కార్ఫ్ తీసి పక్కన చూసేసరికి పక్కన బైక్ పైన మా అన్నయ్య. ఎందుకో తెలుగు సినిమాల్లో లాగే ఎప్పుడు వాళ్ళు పక్కనే ఉంటారా మన పక్కన. వెరీ గుడ్. ఏం పేరమ్మా? శివరంజని. అబ్బాయి పేరు శివరంజనియా? చెప్పండి, పర్లేదు. ఎప్పుడు దొరకలేదు మీరు? మమ్మీ ఎప్పుడు ఇంట్లో పని చెప్తుంటే బుక్స్ ముందు పెట్టుకుని కూర్చున్నాను. అది కామన్ కదా, చాలా మంది చేస్తుంటారు. నువ్వేం చేసావమ్మా? అమ్మాయి క్లాస్ చూడండి. ఇద్దరు రండి ఇక్కడ. మీరే కాదు, వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయగలరు. ఇప్పుడు ఒక అద్భుతమైన పాట వాళ్ళిద్దరు డాన్స్ చేస్తారు. మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ కి ఒక్క నిమిషం. ఏం కాలర్ సర్దినావు, షర్ట్ వెనకేసినావు? మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ కి వాడి లవ్ ను ఎక్స్ప్రెస్ చేయమని నన్ను హెల్ప్ అడిగితే
నేను వెళ్ళి నాలో ఉన్న ప్రపోజ్ చేసిన. అమ్మమ్మ టీవీ ఏయ్! ఒడిసుడు పిన్నిసే పిట్టానడం చెప్పిసే పక్కన పుల్లైసే పిట్టు పుట్ట కట్అవుట్ కి నీ వాయిస్ కి ఏం సంబంధం లేకుండా చెప్పమ్మా వచ్చేసావా? చెప్పమ్మా. అమ్మమ్మ టీ పెట్టమంటే టీవీ పెట్టా. వెరీ గుడ్ అమ్మా. ఇంకా మమ్మీ పడుకుందని బూస్ట్ తింటుంటే వచ్చి చూసింది. చూస్తున్నా అమ్మా. కూర్చోమ్మా, పళ్ళు పుచ్చిపోతాయి. నేను బైక్ మీద ఫాస్ట్ వెళ్తా అనమాట. సడన్ గా ఎవరో హెల్మెట్ తీసుకురు, వాళ్ళకి ఇట్లా జలకిచ్చి వెళ్ళిపోదాం అనుకున్నా. సడన్ గా జలకిచ్చినాక తెలిసింది అది మా డాడీ. తెలియలే నేను కాస్త బాంబు మీద నీళ్లు పడి తట్టు. నేను ఒక అబ్బాయికి సైట్ కొట్టాను. వాడు సీరియస్ అయ్యి వచ్చి అడిగాడు, ఎందుకు నాకు సైట్ కొడుతున్నావు అంటే నాకు సైట్ ఉందని చెప్పాను. ఊహ తెలిసిన దగ్గర నుంచి అందరూ ప్రదీప్ కి లైన్ వేస్తే నేను ఊహ తెలియక ముందు నుంచే ప్రదీప్ కి లైన్ వేస్తాను. ఇంటికి ఊహ ఎవరమ్మా? నేనే. థ్యాంక్ యూ. బాగా దాహం వేసిందని నీళ్ళు తాగదాం అనుకొని తాగితే అది అందరు సోడా అనుకున్నారు, కానీ ఇది వాడ్కా. దీన్ని ఎలా ఎడిట్ చేసి జనాలకి ఎలా చూపించాలో కూడా అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు. ఇది ఒక రోజు ఫోన్ లో లేచాను. ఒక రోజు ప్రవీణ్ సార్, ఒక రోజు ఏం చేస్తుంటావు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఒక రోజు ఏ కాలేజ్? మల్లారెడ్డి కాలేజ్. అల్లారెడ్డి. ఒక రోజు ఫోన్ ఏ బ్రాంచ్? మెకానికల్. మెకానిక్. ఒక రోజు ఎక్కడ ఉంటావు? నేచర్. నేర్చల్. ఒక రోజు ఫోన్ లో అంటే ఎక్కడి నుంచి, అంటే ఎంత డిస్టెన్స్? నేచర్ టు కాలేజ్ అది ఎంత దూరం ఉంటుంది? 2 kilometers. ఒక రోజు ఫోన్ ఎంత ఏజ్? 20 years. ఒక రోజు ఫోన్ లో వీడియో మా టీవీ షో. ఫస్ట్ టైం. సారీ గురుదేవ్ చెప్పా చెప్పు. ఈసారి వాడు చెప్పు. ఒక రోజు ఫోన్ లో వీడియో చూస్తున్నాను. మా నాన్న వచ్చి ఏం చేస్తున్నారు అంటే ఆన్లైన్ స్టడీస్ అన్నాను. కానీ మా నాన్న వచ్చి తీరగా చూడక ఎక్స్ప్రెస్ రాజా వీడియో చూస్తాను. నిన్న నేను ఇందాక నుంచి ఆపుతున్నది. దా ఇక్కడ రా. నువ్వు డైరెక్ట్ గా సెలెక్ట్ అయ్యా. ఓకే, అటు ఇటు బ్యాలెన్స్ చేయటమా? ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ గర్ల్స్ బాగున్నారని చెప్పేసి ఫస్ట్ ఇయర్ లో గట్టిగా ఉండే, కొంచెం బాడీ ఫిట్ గా ఉండేసరికి ఫ్యాకల్టీ లాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు కంటే ఫిట్ గుండేనా? ఇంకా గట్టి, ఇంకా ఫిట్ గా ఉండే. ఓకే. ఇన్షర్ట్ చేసుకొని డైరెక్ట్ క్లాస్ కి వెళ్ళిపోయినా. సీనియర్లకి వెళ్ళిపోయి క్లాస్ చెప్తుంటే సడన్ గా ఫ్యాకల్టీ మేడం వేరే వచ్చిర్రు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు క్లాస్ నాది అని నైస్ అన్నారు. సారీ మేడం, నేను జూనియర్ ని, నా క్లాస్ ఎక్కడో తెలియక దీంట్లోకి వచ్చేసిన, క్లాస్ తీసేసుకుంటున్నా అనేసి అన్నా. ఊపిరి మూవీ చూసిన తర్వాత దాన్ని చూసి నేను ఇంప్రెస్ అయ్యి నేను పెయింటింగ్ వేసా. తెచ్చావా? ఇంకా తీసుకురాలేదు. ఎవరైనా కొంటారేమో అని వెయిట్ చేస్తున్నా. మీరు కొంటారా? నేను వేసినవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. ఆ పెయింటింగ్ ఎవరు కొనట్లేదు మరి నాది. నాదే పదమ్మా. నేను వేసిన పెయింటింగ్ ఎటు తిప్పి చూడాలి అర్థం కావట్లేదు. వేసేటప్పుడు బాగానే ఉంది, ఎటు తిప్పి చూసినా ఎలా ఉంటుంది అది. అదే ఆ డౌట్ వస్తుంది నాకు. పంపిస్తాను మన దగ్గర.